ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంను ప్రేమతో నేర్చుకుందాం రండి. తిమోతేయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన యేసుక్రీస్తు ఎదుటను. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతను ఎవరు అంటే అతని పేరు పొంతి పిలాతు. చెప్పండి, ఏం పేరు? పొంతి పిలాతు నొద్దకు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకురావటాన్ని మనం చూస్తున్నాం. అదే అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితిరి. చూడండి, కొన్ని సందర్భాలలో పిలాతు గారి గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి మట్టల ఆదివారం అని మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారిని మరి ప్రజలు గాడిద మీద ఎక్కించి వారి వస్త్రములను పరిచి ఈతల మట్టలు తీసుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనను ఘనపరిచినారు వారి శక్తి కొలదిగా. ఆ సందర్భాన్ని పలుమార్లు పలు సంవత్సరాల్లో మనం ప్రతిసారి కొన్ని సందర్భాల్లో ధ్యానించుకుంటూ ఉన్నాము. ఆ మాటలను గాడిద గురించి కానీ మట్టల గురించి కానీ దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తరువాత స్తుతించినటువంటి వారే తిరిగి సిలువ వేయండి అనటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్నటువంటి సైనికులు యెరూషలేములో ఉన్నటువంటి పొంతి పిలాతు యొద్దకు తీసుకొని వచ్చారంట. ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు? చాలా జాగ్రత్తగా విందాము. మీరు ఎంత జాగ్రత్తగా వింటారో అంత త్వరగా చక్కగా నేను నీట్గా చెప్పి మీతో దేవుడు మాట్లాడే విధంగా మనము కూర్చున్నప్పుడు చక్కగా ముగించడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. సరేనా? చక్కగా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఇక్కడ పిలాతు గారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. పొంతు పిలాతు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. పొంతు అనే మాటకి అర్థము సముద్రము అనే అర్థం వస్తుంది. వాస్తవంగా అతని పేరు పిలాతు, కానీ ఆ పేరుకు ముందు పొంతు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. పొంతు అనేది మరి ఒక బిరుదుగా తనకి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే పొంతు అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క పిలాతు గారు ఒక మంచి సైనికుడిగా, సైన్యాధిపతిగా ఎన్నో విజయాలు సాధించి మరి ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు కూడా పొంతులో ప్రయాణము చేసినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రజలు ఆ పేరును బట్టి, ఆ యొక్క ప్రాంత పేరును బట్టి అతనికి ఒక బిరుదుగా ఆ పొంతు అనేటువంటిది అతనికి ఇచ్చారు. అందుకని పొంతు పిలాతు అని అక్కడ పిలువబడినటువంటి సందర్భాన్ని మనము చూస్తాం. అక్కడ సైన్యాధిపతిగా, సైనికుడిగా చేసి చాలా గొప్పవాడుగా అనిపించుకుంటాడు. ఎవరు? పిలాతు ఆ పొంతులో. ఆ తర్వాత మరి ఆ యొక్క పిలాతు గారిని యూదులకు అనగా యోదయాకి మరి రోమా ప్రభుత్వము పిలాతు గారిని గవర్నర్గా ఆ ప్రాంతానికి పంపిస్తుంది. ఒక గవర్నర్గా అక్కడికి పంపబడతాడు. అప్పటికే ఆ ప్రాంతంలో, యూదా ప్రాంతంలో మరి 4 గవర్నర్లు మారిపోతారు. ఇతను 5వ గవర్నర్గా అక్కడికి వస్తాడు. ఇతను ఎప్పుడు మనకి వచ్చాడు అంటే క్రీస్తు శకం 26వ సంవత్సరంలో. ఎప్పుడండి? క్రీస్తు శకము 26వ సంవత్సరం నుంచి 36వ సంవత్సరం వరకు, అనగా దగ్గరగా 11 సంవత్సరాలు అక్కడ పరిపాలన చేస్తాడు. అయితే ఇతడు చేసినటువంటి యూదుల దగ్గర రావటంతో చేసినటువంటి ఒక 2 విషయాల్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఇతను రావటంతో ఒక 2 విషయాలు అక్కడ చేస్తాడు. ఏంటి అంటే ఈ యొక్క యూదా గవర్నర్గా వస్తూనే ఏం చేస్తాడంటే రోమా చక్రవర్తుల యొక్క ప్రతిమలని తీసుకొని యెరూషలేముకు వచ్చి, యెరూషలేము దేవాలయము ఎదుట ఆ యొక్క దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభముల పైన ఆ పటాలను నిలవపెట్టి ఆ పటాల కింద ఒక మాట రాస్తాడు. చక్రవర్తే దేవుడు అని వ్రాయిస్తాడనమాట. ఆ చక్రవర్తుల యొక్క పటాలను తీసుకొచ్చి దేవాలయం ఎదుట స్తంభాల మీద నిలవపెట్టి చక్రవర్తే దేవుడు అని రాయిస్తాడు.
ఆ పటాలను ఆ చక్రవర్తి దేవుడని రాయించినటువంటి ఆ మాటలు యూదులకి చాలా బాధను కలిగిస్తాయి, కోపాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే యూదులు ఎవరు దేవుడని నమ్ముతారు? యెహోవాయే దేవుడని వారు ఆరాధిస్తారు, గట్టిగా నమ్ముతారు. వారు అలాంటిది యెరూషలేము దేవాలయములు అలా పెడుతునేసరికి కోపం వచ్చేస్తుంది, వాళ్ళకి కోపం పెంచేసుకుంటారు పిలాతు మీద. రెండవ సందర్భం ఏమిటంటే, ఈ యొక్క పిలాతు ఏం చేస్తాడంటే యెరూషలేములో మరి మందిరానికి వచ్చేటువంటి ఆ కానుకలని దేవాలయపు డబ్బుని మరి దేవుని మందిరం కొరకు, దేవుని పనుల కొరకు వాడవలసినటువంటి ఆ డబ్బుని ఏం చేస్తాడంటే పిలాతు కాలువలు తవ్వించటానికి, చెరువులు తవ్వించటానికి, కట్టడాలు కట్టడానికి ఆ దేవాలయపు సొమ్మును తీసుకొని వాడతాడనమాట. అది కూడా యూదులకు చాలా బాధ కలిగించింది పిలాతు మీద. కలిగించినప్పుడు ఒకరోజు ఆ దేవాలయంలో ఆ డబ్బులు తీసుకుంటూ ఉన్నటువంటి ఆ సందర్భంలో యూదులు కొంతమంది అందరూ కూడా కలిసి వచ్చి మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి అతను చేస్తున్న ఆ పనిని ప్రతిఘటిస్తూ ఆ యొక్క పిలాతు మీద కొంత కోపాన్ని వాళ్ళు ప్రదర్శించేసరికి పిలాతుకి చాలా కోపం వచ్చేసేసి వారిని కొందరిని పట్టి చంపిపిస్తాడు. ఏం చేస్తాడండి, వాళ్ళలో కొంతమందిని పట్టి చంపుతాడు. ఈ సందర్భం మీరు లూకా సువార్త 13:1 మీరు తర్వాత చదువుకోండి, మీకు కనిపిస్తుంది. ప్రతిఘటిస్తారు. నిలబెట్టిన చక్రవర్తుల ఆ యొక్క ప్రతిమలను బట్టి, ఈ యొక్క చంద ఆఫరింగ్ తీసుకోవటాన్ని బట్టి వాళ్ళు చాలా కోపం వచ్చేసింది. అయితే ఈ పిలాతు ఏం చేస్తాడంటే వారిలో కొంతమందిని చంపేపిస్తాడు. ఏం చేస్తాడు, నన్నే ఎదిరిస్తారా అని కొంతమందిని పట్టుకొని చంపేపించి నిలవబెట్టినటువంటి చక్రవర్తుల యొక్క ప్రతికూల దగ్గర ఈ రక్తాన్ని ఆ యొక్క కలపటం అనేది చేస్తాడనమాట. సో అలాగా అతను చేసేసరికి ఇక్కడ ఆ చంపినటువంటి వాళ్ళల్లో కొందరు గలిలయులు కూడా ఉంటారండి. హల్లెలూయా. నా మాట అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇతను చంపినటువంటి వాళ్ళల్లో కొంతమంది ప్రజలు ఎవరున్నారు, గలిలయ ప్రాంతంలో వారు కూడా ఉన్నారనమాట. గలిలయ ప్రాంతానికి రాజు హేరోదు రాజు. ఎవరండి, హేరోదు రాజు. అప్పటి హేరోదు రాజు పేరు అంతిబా. ఏం పేరు, అంతిబా అనే హేరోదు రాజుకి కోపం వచ్చేసిదాయి. గలిలయకి నేను కదా రాజుని, నేనైతే నా ప్రజల్ని నా వాళ్ళని ఎందుకు చంపాడు అని అప్పుడు పిలాతు మీద ఈ యొక్క హేరోదు రాజు కోపం పెంచేసుకుంటాడు. మనకి తెలుసు ఆ సందర్భం కూడా మనం చూస్తాం. యేసు వారిని హేరోదు దగ్గరికి పంపించినప్పుడు కొన్ని సంవత్సరముల నుంచి వారు శత్రువులై ఉండగా వాళ్ళు అప్పుడు ఏమైపోయారంటే వాళ్ళిద్దరూ మిత్రులుగా మారారు అనేటువంటి విషయాన్ని చూస్తాం. అసలు ఎందుకు శత్రువులు అయ్యారంటే కారణం ఇదనమాట. వాళ్ళిద్దరి మధ్య వారు ఇరువురు శత్రువులు, పిలాతు హేరోదు శత్రువులు అవటానికి కారణం ఏంటంటే హేరోదు పరిపాలిస్తున్న గలిలయ ప్రజలను చంపేపిస్తాడనమాట. అందువల్ల హేరోదు కోపాన్ని పెంచుకొని వీళ్ళు యొక్క ఇద్దరు కూడా ఎక్కడ ఉన్నారు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళిద్దరు ఎక్కడున్నారంటే యెరూషలేములోనే ఉన్నారనమాట. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు, వాళ్ళిద్దరు కూడా యెరూషలేములోనే ఉంటారు. మరి యేసుక్రీస్తును మరి ముందుగా వాళ్ళు సైనికులు పట్టుకొని వచ్చి పిలాతు దగ్గరికి ఆ యొక్క తీసుకొని వచ్చినటువంటి ఆ సమయంలో మరి పిలాతు ఆ యొక్క యేసు ప్రభువారిని మరి శిక్షించేటువంటి ఆ సమయంలో కనుక మనం చూసుకున్నట్లయితే పిలాతు కూడా ఎక్కడ ఉన్నాడు అంటే యెరూషలేములోనే ఉన్నాడు. హేరోదు కూడా ఎక్కడ ఉన్నాడు అంటే యెరూషలేములోనే ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. వాస్తవంగా మరి ఈ యొక్క పిలాతు కైసరులో ఉండవలసినటువంటి వాడు, మరి హేరోదు గలిలయలోకి వెళ్ళి ఉండవలసినటువంటి వ్యక్తి. ఎందుకు యెరూషలేములో ఉన్నారంటే పస్కా పండుగ అక్కడ జరుగుతున్న సందర్భంగా ఆ సందర్భంలో అల్లర్లు లేగుతాయని, మరి ఆ జరుగుతున్నటువంటి ఆ పండుగ సమాధానముగా అక్కడ గొడవలు లేకుండా జరిగించుట కొరకు అధికారులుగా వీరిరువురు కూడా వారి కేటాయించినటువంటి ఆ స్థలాల్లోకి వచ్చి వాళ్ళు ఆ ప్రాంతంలోనే ఉంటారు. అక్కడ ఎక్కడున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరూ? యెరూషలేములో ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి ఈ సందర్భాన్ని. అక్కడే ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభువారిని యూదులు పట్టుకొని వచ్చి ప్రధాన యాజకులు తీసుకొని వచ్చి పిలాతు ఎదుట నిలవబెట్టారు. ఎక్కడ నిలవబెట్టారు? పిలాతు ఎదుట నిలవబెట్టినప్పుడు పిలాతు గారు యేసు ప్రభువారిని చూసి అంటాడు కదా, ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడు అని అడిగినప్పుడు అక్కడ వాడా, అయితే నేను కాదు, గలిలయకి తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అంటాడు కదా. అలాగా హేరోదు దగ్గరికి ఈ యొక్క యేసు ప్రభువారిని పిలాతు పంపిస్తాడు. సో
రాజద్రోహి అనేటువంటి ముద్రని యేసుప్రభు వారి మీద వేసి యూదులకు తనే రాజునని చెప్పుకుంటున్నాడని చెప్పేసి అని ఒక ముద్ర వేసి పిలాతు దగ్గరికి తీసుకొని వస్తాడు. ఈ సమయంలో ఇది పిలాతు యొక్క హిస్టరీగా చూస్తున్నాం. ఆ తర్వాత పిలాతు చివరి స్టేజ్ ఏమైపోయింది అనేది తర్వాత చూద్దాం ఆ సందర్భాన్ని. ఈ మధ్యలో మనం అసలు పిలాతులో ఉన్నటువంటి కొన్ని క్వాలిఫికేషన్, కొన్ని లక్షణాలని ఈరోజు కొన్ని లక్షణాలని మనము చూద్దాము. చూడండి, మొట్టమొదటిగా పిలాతులో ఉన్నటువంటి ఒక వ్యక్తిలో ఒక మైనస్ ఉంటుంది, ఒక ప్లస్లో ఉంటాయండి. ఒక్కొక్క వ్యక్తిలో మైనస్లు ఎక్కువ ఉంటాయి, ప్లస్ తక్కువ ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తిలో ప్లస్లు ఎక్కువ ఉంటాయి, మైనస్ తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ వ్యక్తిలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనం ఈరోజు చూద్దాం. మొట్టమొదటి విషయము, పిలాతు గారు భార్యను ప్రేమించినటువంటి పిలాతు ఎంత చక్కగా భార్యను ప్రేమిస్తున్నాడంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఆమె చెప్పగానే ఆ మాట వినినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ భార్య ఆ మాట చెప్పగానే, అమ్మో ఆయన నీతిమంతుడంట, ఆయన జోలికి వెళ్ళకూడదంట, నా భార్యకి ఈ పొద్దు కల వచ్చిందంట అని చెప్పేసని వెంటనే ఆ మాటని అంగీకరించడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ జరిగిన ఈ సందర్భాన్ని బట్టి తన భార్యని ఎంత గౌరవిస్తున్నాడో, తన భార్యని ఎంత ప్రేమిస్తున్నాడో, ఆమె మాటకి ఎంత విలువివ్వడానికి ప్రయత్నిస్తున్నాడో ఈ సందర్భాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా ఒకరినొకరు గౌరవించుకునే వారిగా ఉండాలి. చిన్నవారు పెద్దల మాటకు లోబడేవారిగా ఉండాలి. భర్త నీ భార్యను మరి ప్రేమిస్తున్న ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు, భార్యలారా మీ భర్తలకు మీరు మరి మీ పురుషులకు లోబడుచున్నారా? బిడ్డలారా మీ తల్లిదండ్రులకు మీరు లోబడుచున్నారా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా ఆయన తన భార్యని ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా ప్రేమ ఎలాంటి వ్యక్తినైనా కూడా మార్చేస్తుందండి. ఈ దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ లేక ఎన్నో కుటుంబాలు ఏమైపోతూ ఉన్నాయి, చీలిపోతూ ఉన్నాయి. చూడండి, ఎస్తేరు ఆశ్వారోషు రాజు ఎదుటకి రావటానికి మొదట కొంత భయపడింది. ఎందుకు భయపడింది? రాజు పిలవకుండా రాజు సముఖమునకు వెళితే తనని ఏం చేస్తారు? చంపేస్తారని భయపడి ప్రార్థన చేసుకొని ప్రాణానికి తెగించి వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ద సేమ్ అలానే ఈ పిలాతు భార్య కూడా తన భర్త దగ్గరికి మరి ఎంత చక్కగా వర్తమానాన్ని పంపించేసేసిందో చూడండి. బహుశా మరి ఆ కళ వల్ల మరి ఆమె మరి ప్రార్థన చేసుకుంటూ ఉందో, లేకపోతే ఆ దేవుణ్ణి తలుచుకుంటూ అలా కూర్చుందో, ఈ సందర్భం ఏదో నాకైతే తెలియదు, కానీ వెంటనే వర్తమానాన్ని మాత్రం పంపించేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా ధైర్యంగా, అంటే తన భర్త దగ్గర ఎంత చనువు ఉంటే, ఎంత ప్రేమ ఉంటే, ఎంత వారిద్దరి మధ్య అన్యోన్యత ఉంటే ఆ పని చేసిందో మనం తెచ్చుకోవాలి. ఇక్కడ ఈరోజు మీ కుటుంబంలో ఐక్యత ఉన్నదా? మీ కుటుంబంలో మీ బంధాలు నిలబడుతున్నాయా? ఈరోజు మీ కుటుంబంలో ఒకరికొకరికి సమాధానం ఉన్నదా? ఒకరొకరు కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారా? కుటుంబం అంతా కలిసి ఎలా ఉంటున్నారో ఈరోజు మనం పరిశీలన చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం. రెండవ లక్షణాన్ని పిలాతులో గనక మనం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తుని తప్పించుటకు ప్రయత్నించినటువంటి పిలాతుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని తప్పించటానికి ప్రయత్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వచ్చి అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. చూడండి, ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువారిని తప్పించడానికి ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువారితో మాట్లాడినాక ఏమంటున్నాడు అంటే, ఇతనిలో ఏ దోషం నాకు కనపడట్లేదే అంటూ ఉన్నాడు. ఏ దోషం కనపడలేదు, నేను ఎలా శిక్షించాలి, నేను ఎలాగా అతన్ని చేయాలి అంటూ ఉన్నాడు. రెండో విషయాన్ని కూడా చూస్తే లూకా 23 అధ్యాయం 6-12 చూస్తే హేరోదు రాజు దగ్గరికి పంపుతున్నాడు. ఇతనిలో దోషం కనపడలేదు, అయినా ఇతను ఇక్కడ వాడు కాదు, హేరోదు దగ్గరికి పంపిస్తున్నానని అక్కడికి పంపించాడు. అక్కడికన్నా పోతే తప్పించబడతాడేమో అన్నట్లుగా అక్కడికి పంపిస్తానికి ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా వాళ్ళగాక మళ్ళీ హేరోదు తన దగ్గరికి పంపించేసేసరికి అక్కడ వాళ్ళిద్దరికీ సంధి కుదిరిందండో. హేరోదు దగ్గరికి ఎప్పుడైతే పంపించేశాడో ఈ హేరోదు రాజు ఇంతలావును ఉబ్బిపోయాడు. అర్రే, ఒకప్పుడు
నా ప్రజలు నా పర్మిషన్ లేకుండా పెద్ద పొగరుతో చంపాడు అనుకున్న వ్యక్తి ఈరోజు నన్ను గౌరవించి నా దగ్గరికి పంపించాడు, మా ప్రాంతం వ్యక్తిని నా దగ్గరికి పంపించాడు అని చెప్పి చాలా కుడుమైపోయాడంట, ఉబ్బిపోయి ఆ రోజు నుంచి కొన్ని దినాల నుంచి శత్రువులైన పిలాతు గారు, హెరోదు గారు ఏమైపోయారంట, మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తరువాత మరొక విధంగా ప్రయత్నం చేశాడు పిలాతు. ఎలాగంటే యోహాను సువార్త 18:39 ప్రకారంగా ఒక ఖైదీని పస్కాకి విడుదల చేస్తాం కదా, మరి ఈ పండగ రోజు నేను యేసు ప్రభువారిని విడుదల చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆ విధంగా కూడా తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. లూకా సువార్త 23:16 కూడా మనం చూస్తే నేను ఇతనిలో ఏ నేరం కనపడట్లేదు కాబట్టి శిక్షించి విడుదల చేస్తాను అంటాడు. అంటే టోటల్గా కొన్నిసార్లు ఏం చేశాడంటే విడిపించటానికి ప్రయత్నాలు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయము, ఈ సందర్భాన్ని బట్టి మనము నేర్చుకోవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఎలాగా ఇతను ప్రయత్నము చేసినాడో ఈరోజు నీవు నేను కూడా అనేకులను మరణము నుండి బయటికి లాగేవారముగా ఉండాలి. రెండవ మరణము నుంచి మనము తప్పించటానికి ప్రయత్నము చేయాలి. కొంతమంది కనీసం ఆ ప్రయత్నము కూడా చేయరు. అయ్యో, ఒక వ్యక్తి నశించిపోతున్నా వాళ్ళ కళ్ళ ఎదుట, ఒక వ్యక్తి నాశనం అయిపోతున్నా కూడా ఏమాత్రము ప్రయత్నం అనేది వారు చేయరు. ఎవరికి వారుగా మాకు సంబంధమే లేదన్నట్లుగా ఉంటూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, మేము చేశామండి, చెప్పామండి, మా వంతు మేము చేశామండి, రాలేదండి అంటూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వెంతవరకు ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నావో నాకు తెలీదు. యాకోబు పత్రిక 5:20 ఇలాగున్నది, పాపిని వాణ్ణి తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు మరణము నుండి నువ్వు తప్పిస్తున్నావా? నువ్వు ప్రయత్నిస్తున్నావా? నీ బిడ్డల విషయంలో ప్రయత్నిస్తున్నావా? నీ భర్తని మందిరానికి తీసుకొచ్చే విషయంలో నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావా? చూసి చూడనట్లు వదిలేస్తున్నావా? నీ పిల్లల్ని చూసి చూడనట్లు వదిలేస్తున్నావా? నీ భార్యని చూసి చూడనట్లు వదిలేస్తున్నావా? నీ కుటుంబంలో ఉన్న అత్తమామల్ని వదిలేస్తున్నావేమో. నీ ఇరుగు పొరుగు వారు చక్కగా చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు, చూసి చూడనట్లు నాకెందుకులే, నేను బాగానే ఉన్నానని వదిలేస్తున్నావేమో. ప్రయత్నము చేయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరణము నుండి వారిని రక్షణలోనికి నడిపించుటకు నువ్వు ప్రయత్నము చేయంటూ ఉన్నాడు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి వారిని దేనిలోనికి తేవాలంట? జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అని యోహాను మొదటి పత్రిక 3:14 దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, నువ్వెంతవరకు ప్రయాసపడుతున్నావో పరిశీలన చేసుకో. ఎంతవరకు నువ్వు ప్రయత్నిస్తున్నావు? అసలు ప్రయత్నం అనేది అసలు నీ జీవితంలో ఉన్నదా? కొంతమంది ప్రయత్నిస్తారు, వాళ్ళ భర్తలను అడుగుతారు, అయ్యో మందిరానికి వెళ్దాంరా అంటే నువ్వా అన్నారనుకోండి, ఇంకంతే. అడిగాం రాలా అంటారు. నీ ప్రయత్నం ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఎలా ప్రయత్నించాలో తెలుసా? కానాను స్త్రీ యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళి ఎలా ప్రయత్నించిందండి? తన కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుందని ఎలా ప్రయత్నించింది? యేసయ్యా, నా కుమార్తె దయ్యం బట్టి బాధపడుతుందంటే కుక్క అనగానే ఈయన దగ్గరికి బుద్ధి లేకుండా వచ్చా అని వెళ్ళిపోయిందా? ఎంతవరకు ప్రయత్నం చేసింది? ఎంతవరకు? కార్యము జరిగేంతవరకు. ప్రభువారు ఆ యొక్క విషయంలో జోక్యము చేసుకునేంతవరకు, ప్రభువారు ఆ విషయంలో జయమిచ్చేంతవరకు కూడా అక్కడి నుంచి ఆ ప్రయత్నాన్ని ఆమె ఆపుకోలా. నువ్వేమో నేనెందుకు, నాకు అవసరం లేదు, నేను ప్రయత్నం చేయను, అమ్మో నేనెందుకు అనిపించుకోవాలి, నేనెందుకు చెప్పాలా, నేనెందుకు అనిపించుకోవాలా, నేనెందుకు పిలవాలా, నేనెందుకు అనిపించుకోవాలి, వాళ్ళని పిలిచే కన్నా సైలెంట్గా ఉండటం మంచిదంటారు. చాలా తప్పు. ప్రయత్నం చేయి, తప్పేమి లేదు. దానికోసం నిన్ను ఒక తిట్టినా తప్పు లేదు. దానికోసం నిన్ను ఒక నిందించినా తప్పు లేదు. ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు. అదే కదా దేవుని కోసం మనం పడటం అంటే. ప్రయత్నం చేయటంలో ఎప్పుడు కూడా మనము విఫలమైనా కూడా మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. సాలిపురుగును చూసి ఆ విషయంలో మనం పాఠము నేర్చుకోవచ్చు. అది పలుమార్లు పైకెక్కుతూ మరి పడిపోతున్నప్పటికి కూడా మరలా ఏం చేసిద్దంట?
పైకి ఎక్కడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి ఈరోజు నువ్వు కూడా నీ ప్రయత్నము జయము కలిగేంత వరకు, ఆత్మలను రక్షించేంత వరకు కూడా నువ్వు ప్రయత్నం చేయడానికి మరి ఆ యొక్క ప్రయత్నాన్ని విఫలము కాకుండా చూసుకో. అయితే పిలాతు కొంతవరకే ప్రయత్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ లక్షణాన్ని గనక పిలాతులో మనం చూసుకుంటే, యేసుక్రీస్తులో ఏ పాపము లేదు, నీతిమంతుడు అని తెలిసినా కూడా శిక్షించినటువంటి పిలాతుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటండి, ప్రభువారిలో పాపం లేదు ఆయనే చెప్తూ ఉన్నాడు కదా. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో కనుక మనం చూసుకుంటే, బయటనున్నటువంటి యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషము నాకు ఏమన్నాడండి, నాకు దోషం కనపడట్లేదు అంటున్నాడు. మరి దోషం కనపడలేదుగా. మత్తయి సువార్తలో 27:19 చూస్తే అతను నీతిమంతుడని తన భార్య చెప్తుంది. అవును, అతడు నీతిమంతుడు, నిర్దోషి, దోషం లేదు, ఏమీ లేదు, అతనిలో ఏ నేరం కనపడట్లేదు. అయినా కూడా ఏం చేశాడంట, శిక్షించాడు. లూకా 23:16-17 చూడు. కాబట్టి నేను అతనిని శిక్షించి ఎందుకు శిక్షించాలి? అసలుకి దోషం లేదని తెలుస్తుంది కదా. దోషం లేదని తెలిసిన వ్యక్తిని శిక్షించవచ్చా? ఏ నేరము కనపడినటువంటి వ్యక్తిని అన్యాయంగా మనం శిక్షించవచ్చా? ప్రియదేవుని బిడ్డలారా, ఈ పిలాతు చూడండి స్వభావం ఎలా మారిపోతుందో. అతని కోణాలు భలే విచిత్రంగా తిరుగుతూ ఉంటాయి. నేనైతే ఇతని గురించి ధ్యానించినప్పుడు నేను నేర్చుకున్నది ఒకటి ఏంటంటే, నాకేం కనపడిందంటే, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం నేను చూస్తూ ఉన్న పిలాతుని. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వ్యక్తిలాగా నాకు కనిపిస్తూ, ఓసరవిల్లిలాగా రంగులు మార్చేస్తూ ఉండే స్వభావాన్ని నేనైతే చూడగలిగాను ఇతనిలో. ఓ పక్క దోషం లేదన్నాడు, ఒక పక్క నీతిమంతుడు అంటున్నాడు, ఏ పాపం అతనిలో నాకు కనబడలేదు అంటున్నాడు. మళ్ళీ నేనేం చేస్తున్నాను, శిక్షిస్తాను అంటున్నాడు. ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడ న్యాయం ఇది? ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగ ఉన్నావు? నీ విషయంలో ఎలాగున్నావు? ప్రభువారు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ప్రభువారు అన్నారు. ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు. ఆ విషయము పిలాతుకి తెలియకపోతే అనుకోవచ్చు, కానీ చాలా క్లియర్గా ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో, ఆ భార్య చెప్పిన మాటల్లో విన్నటువంటి సత్యాన్ని గ్రహించినప్పుడు అతనిలో ఏ పాపము లేదన్న విషయాన్ని చాలా క్లియర్గా తెలుసుకొని కూడా శిక్షిస్తున్నాడంటే ఎటువంటి మనసు కలిగిన వాడండి ఇతను నిజంగా. ఏమండి, ఈరోజు చాలామంది పిలాతులు ఇలానే ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు ఇలాంటి పిలాతులు. అనేక సంఘాల్లో ఇలాంటి పిలాతులు ఉంటారు. ప్రియ సహోదరి, నువ్వు కూడా నీ సంఘంలో ఒక పిలాతు వలె ఉన్నావేమో సహోదరుడా. నీతిమంతులని తెలుసు, పాపం లేదని తెలుసు, వాళ్ళు మంచే మాట్లాడారని తెలుసు, వాళ్ళు చేసింది కరెక్టే అని తెలుసు, కానీ రాయేయాలని వేస్తావు, అనాలని అంటావు, మాట్లాడాలని మాట్లాడతావు, ఏదో ఒకటి మాట్లాడిపోతే బాగోదని వేసేస్తావు. ఏంటో అంటారు, గుడ్డ కాల్చి వేస్తారు. వారు ఏ తప్పు చేయలేదని నీకు కూడా తెలుసు, కానీ 10 మందితో మాట్లాడకపోతే ఎట్లా? మాట్లాడాలి కదా, వెయ్యాలి కదా. అందుకే ప్రభువారు ఒకసారి అన్నారు, ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీని పట్టుకొని వచ్చి అక్కడ నిలబెట్టినప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ప్రభువారిని శోధించడానికి, ఇగో వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్ళబెట్టి కొట్టమన్నది కదా, మరి కొడతామని చెప్పేసి అని అడిగినప్పుడు ఆ ప్రభువారు అన్నారు, ఏమన్నాడు? మొదట మీలో ఎవరు పాపము చేయరో వారిని. మరి ఎదుటి వ్యక్తిని నిందిస్తున్న నీవు ఎదుటి వ్యక్తిలో ఇంత చిన్న దోషాన్ని, ఇంత చిన్న అవిధేయతను చూసి నువ్వు ఇంత చాట భారతం మాట్లాడతావు వాళ్ళ గురించి వెనకమాల. మరి నీలో ఉన్నాయి, మనలో ఉన్నాయి, మనకు కనపడట్లేదా? మనలో ఇంత పెద్ద దూలం పెట్టేసుకొని ఎదుటి వాళ్ళలో ఉన్న నలుసు గురించే పెద్దాకలు 24 గంటలు డిస్కషన్ చేస్తూ ఉన్నామే, 24 గంటలు మనం మాట్లాడుకుంటూ ఉంటామే. ఎలాగా మన మనస్సాక్షి అంగీకరిస్తూ ఉన్నది? ఈరోజు పిలాతువు కాదా? పిలాతు మనసు కాదా? వారు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, నీతిగా బ్రతుకుతున్నారు అని అన్నీ తెలుసు. నీ జీవితంలో నీ ఎదుటి వారి గురించి, నీ పొరుగు వారి గురించి అన్నీ తెలుసు. నీలో ఉన్నాయి కూడా నీకు బాగా తెలుసు, కానీ నీలో ఉన్నటువంటి వాటిని కప్పిపుచ్చేసి ఎదుటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావే. ఎంతవరకు ఇది న్యాయమో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. సేమ్ ఇలానే సౌలు గారు కూడా ఉన్నాడండి. సౌలు రాజు తెలుసు కదా మనకి, గట్టిగా. సౌలు కూడా ఏమంటుంటాడో తెలుసా? పద్దాకల దావీదుని, సమూయేలు మొదటి గ్రంథం 24:18 అంటాడు, నాయనా దావీదా, నాయనా నా కుమారుడా దావీదా, నువ్వు నాకంటే నీతిమంతుడివయ్యా, నాకంటే నువ్వు నీతిమంతుడివయ్యా అంటాడండి. అక్కడ అంటా ఉంటాడు, మళ్ళీ దావీదుని చంపడానికి పరిగెత్తుతూనే ఉంటాడు. దావీదుని వెంబడిస్తూనే ఉన్నాడు, తరుముతానే ఉన్నాడు. నాకంటే నీతిమంతుడు అంటున్నాడు, మళ్ళీ తరుముతున్నాడు చంపడానికి దావీదుని. సౌలు. ఎక్కడ ఇదండి న్యాయము?
ఎక్కడండి న్యాయం? పాపం మంచోళ్ళు కష్టపడుతున్నారు, పాపం కుటుంబం కోసం ప్రయాసపడుతున్నారు, పాపం సంఘం కోసం పాటుపడుతున్నారు, పాపం 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 అంటూనే వెనక మళ్ళా జాగ్రత్త సుమ. ఈరోజు మనం ఎలాగున్నామో పరిశీలన చేసుకోవాలి. ఇతను కూడా యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో ఏ నేరము కనపడలేదని నీతిమంతుడని తెలిసినా కూడా శిక్ష విధిస్తున్నాడు. 4వ విషయానికి వద్దాం. పిలాతులో ఉన్నటువంటి 4వ విషయాన్ని చూద్దాం. పదవీ కాంక్ష కలిగినటువంటి పిలాతుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరండి? ఏం ఆశ ఉందండి ఎక్కువగా ఇతనికి? దేని మీద మనసు ఉంది? పదవిని పోగొట్టుకోవడానికి ఏమాత్రము కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి అండి. అందుకోసమే చూడండి, ఆ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను. కానీ యూదులు, నీవు ఇతన్ని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడవు కావు. కైసరునకు స్నేహితుడవు కావు. తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని. నువ్వు యేసుప్రభువును విడుదల చేస్తే నువ్వెవరికి విరోధి అవుతావు? కైసరుకి విరోధి అయిపోతావు. జాగ్రత్త. నువ్వు రాజుతోనే విరోధం పెట్టుకోవాలనుకుంటున్నావా అనగానే ఇక భయం వచ్చేసింది అతనికి. ఏమొచ్చేసింది? అయ్య బాబోయ్, కైసరుతో విరోధం పెట్టుకుంటే నా పదవి ఏమైపోతుంది? పోతుంది. ఈయన కోసం నా పదవి నేను ఎందుకు పోగొట్టుకోవాలి అనుకున్నాడండి. అనగా ఆ నీతిమంతుని ప్రేమించుట కంటే, సత్యాన్ని ప్రేమించుట కంటే, నేరము లేనటువంటి ఏ దోషము లేని వ్యక్తి కోసం నిలబడుట కంటే తన పదవే ముఖ్యమని అనుకున్నాడండి. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు, దేనికోసం నిలబడుతున్నావో పరిశీలన చేసుకో. అతను పదవి కోసం నిలబడ్డాడు, కానీ ప్రభువు కోసం నిలబడలేకపోయాడు. కైసరును ఎదిరించలేకపోయాడు. నేను శత్రువుని కానన్నాడు. చాలామంది ఇలానే అంటారు, మేము వస్తామండి, మేము నిలబడతామండి. దేవుడి కోసం పోరాడమంటే ఎవరు పోరాడతాడు? ఆయనే పోరాడుకుంటాడు, ఆయనే మాట్లాడుకుంటాడు, ఆయనే చేసుకుంటాడు అంటారు. సంఘం వాళ్ళది కాబట్టి వాళ్ళే చేసుకుంటారు. లేకపోతే వాళ్ళ కోసం నిలబడిన ఎవరో ఉంటారుగా, ఒక 2-3 పెద్దలు, వాళ్ళే మాట్లాడుకుంటారు. మాకెందుకు, మేము వచ్చాము, మేము కూర్చున్నాం, మేము పోయాము అంటూ ఉంటారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ పేరు లేకపోతే ఆ పదవి అంతే. దేనికోసం వాళ్ళు నిలబడటానికి, త్యాగాలు చేసుకోవడానికి ఇష్టపడరు. ప్రియ సహోదరి, నువ్వు కూడా ఒక పదవిని కోరుకోవడానికి ఇష్టపడుతున్నావేమో. సంఘములో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ వెళ్ళే కాడ కానీ ఒక పదవి కావాలని ఆశపడుతూ ఉన్నావేమో. దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, తిమోతికి రాసిన 1వ పత్రిక 3:1, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. ఈరోజు ఒక పదవిని నువ్వు ఆశిస్తున్నావంటే అది సంఘములో కానీ బయట కానీ అది చాలా పెద్ద పని. దేవుడు అప్పగించినటువంటిది. నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పాపము లేకుండా ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, భయముతో చేయాలి. ఆశించటం కాదండి, దాని కొరకు పాటుపడేటువంటి మనసు కలిగి ఉండాలి. సౌలు రాజు తన జీవితం అంతా కూడా ఆ సింహాసనం కాపాడుకోవడమే సరిపోయింది. ఫిలిప్పీలు ఏడొస్తారో దావీదాడు తీసుకుంటాడో, ఫిలిప్పీలు ఏడొస్తారో దావీదాడు తీసుకుంటాడు. ఇదే గోల ఎవరికి? సౌలుకి. అందుకే దేవుణ్ణి కూడా తన జీవితంలో ఏం చేయలేకపోయాడు? మహిమపరచలేకపోయాడు. సౌలు మహిమపరచలేకపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు అధికారం కొరకు నువ్వు పరిగెత్తకు, దేవుని కొరకు నువ్వు పరిగెత్తు. దేవుని కోసం నేను నిలబడు, అధికారం నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. పిలాతులో ఉన్న 5వ లక్షణాన్ని మనం చూద్దాం. చూడండి, విడిపించగల అధికారము ఉన్న ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని విడిపించుటకు అధికారం ఉన్న విడిపించనటువంటి పిలాతు. యోహాను సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. కనుక పిలాతు, నాతో మాట్లాడవా? యేసు ప్రభువారిని అడుగుతున్నాడండి, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు నిన్ను సిలువ వేయుటకు కూడా నాకు అధికారము కలదనియు నీవెరుగువా? ఏమండి, ఏ అధికారం ఉందంటే ఈయనకి? విడిపించటానికి ఉన్నదంట, రెండిటికి అధికారం ఉంది. మరి రెండిటికి అధికారం ఉన్నప్పుడు నీతిమంతుడని తెలిసి ఎందుకు విడిపించలేదు? విడిపించగలిగినటువంటి అధికారం అతని చేతిలో ఉన్న పిలాతు ప్రయత్నించాడే కానీ విడిపించలేదు. చూడండి, విడిపించలా. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత
భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పిలాతు ఉన్నాడో చూడండి. అంటున్నాడు, పస్కా పండుగలో నేను ఒక ఖైదీని విడుదల చేయట వాడుకు కదా, నేను ఈ యొక్క యేసు ప్రభువారిని విడుదల చేద్దాం అనుకుంటున్నాము, మీకు ఇష్టమేనా? ఎవరిని అంటున్నాడు? మీకు ఇష్టమేనా? ఇష్టమయ్యే యేసు ప్రభువారి ఆ యొక్క యెహోవా దేవుని యొక్క మందిరంలోని ధనాన్ని చేసావా? వాళ్ళ పర్మిషన్ అడిగాడా? ఆ డబ్బుని నాశనం చేసేటప్పుడు, ఆ డబ్బుని తీసుకునేటప్పుడు, దేవాలయంలో డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క ప్రజల యొక్క పర్మిషన్ అడిగాడా? తనకి నచ్చినట్టు చేయలేదా? చక్రవర్తే దేవుడిని ప్రతిమలు పెట్టి రాసినప్పుడు వాళ్ళ పర్మిషన్ అడిగాడా? ఇప్పుడు ఎప్పుడు అడుగుతున్నాడు? అంటే ఏంటి అసలు ఇతని యొక్క ఉద్దేశం ఏంటి? ఇతని యొక్క ఆలోచన ఏంటి? చూడండి, అధికారము చేతిలో ఉన్నా కూడా ఏ మాత్రము తన అధికారాన్ని ఆ వ్యక్తి కోసం ఉపయోగించలేదు. జస్ట్ ప్రయత్నించాడు. అవసరమైతే ఒక్క సంతకం అతను చేశాడంటే యేసు ప్రభువారిని శిక్షించడానికి అధికారం ఇంకా మాట్లాడటానికి ఎవ్వరూ లేదు. అయితే వీలైతే అల్లర్లు చేసేవాళ్ళేమో, కొంచెం ప్రజలు కొద్దిగా అల్లరి చేసేవాళ్ళేమో, అంతగా అయితే ఇతని పదవిలో నుంచి తీసి వదలబడేసేవాళ్ళేమో తర్వాత, ఎవరు ఆ కైసరుకు తెలిసిన తర్వాత. అంతకంటే జరిగిద్దేమన్నా? కానీ చూడండి, అధికారం ఉన్నా కూడా కొంతమందికి చేతనైన సహాయం చేయగలిగి కూడా చేయరు. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా చేయరు. వాళ్ళు నిలబడగలరు, వాళ్ళు మాట్లాడగలరు, వాళ్ళు ఇవ్వగలరు, వాళ్ళు వెళ్ళగలరు, వాళ్ళు చేయగలరు, కానీ చేయరు. జస్ట్ ప్రయత్నం చేస్తారంతే. ఏం చేస్తారంట? జస్ట్ ప్రయత్నం చేస్తారంతే. నువ్వు కూడా ఒకవేళ పిలాతు వలె నీకు అవకాశం ఉండి కూడా రానటువంటి సిచ్యువేషన్లో ఉన్నావేమో, పరిశీలన చేసుకో. వెనక అడిగేస్తున్నావేమో దేవుని కోసం, పరిశీలన చేసుకో. అతనికి అధికారం ఉందంటండి. ఆయనే చెప్తున్నాడు, నిన్ను విడిపించుటకు శిక్షించుటకు కూడా 2 అధికారాలు నాకు ఉన్నాయి అంటూ ఉన్నాడు. అధికారం ఉన్నా కూడా ఏమాత్రము యేసుప్రభు వారిని విడిపించలేదు. నీకు తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఏ సహాయము చేయవు. చూస్తూ ఉంటాం. అవసరమైతే ఒక రాయేస్తానికి ఇష్టపడతాం, కానీ విడిపించటానికి ఇష్టపడం. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే ప్రభువారు అన్నారు, ఈ ప్రజలు నోటితో నన్ను స్తుతించుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదంట. దూరముగా ఉన్నది. ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. 6వ లక్షణాన్ని చెప్తున్నాను. 6వ విషయాన్ని చూసినట్లయితే, క్రీస్తు విషయంలో చేతులు కడుక్కున్నటువంటి పిలాతు. ఏం కడుక్కున్నాడండి? ఏం కడిగేసుకున్నాడంట? పిలాతు 27:24 మత్తయి. అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గుర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పేసి చేతులు అంటే చేతులు కడుక్కుంటే పాపం పోయిద్దా? ఏమండి, అతను కడిగేసుకుంటున్నాడు. అది వేరే సందర్భం అనుకుందాంలేండి. యూదులందరూ వాళ్ళంతా కూడా ఆ దోషం, ఆ పాపం మా మీద, మా పిల్లల మీద ఉండను కాకని వాళ్ళు సొంతగా వేసుకున్నారు. అదొక సబ్జెక్టు. నేను ఇప్పుడు ఆ సబ్జెక్టులో డెప్త్కి నేను వెళ్ళట్లేదు. కానీ చేతులు కడిగేసుకుంటే పోతుందా? చేసింది చేతులు కడిగేసుకుంటే పోతుందా? పోదు కదా. దావీదు కూడా బెర్షబాతో పాపం చేసి వచ్చి కడిగేసేసుకున్నాడు. ఆదాము అవ్వలు కూడా ఏం చేసేసుకున్నారు? పాపం చేసి వచ్చేసి ప్రభువారు అడగంగానే ఇదిగో కడిగేసుకుంటుంది. ఎవరి మీద వేసేసింది? అవ్వ ఇదిగో ఈ సర్పం అని కడిగేసుకుంది చేతులు. నేను కాదు, అయ్యో నేను కాదు సర్పం. ఆదామేమో అయ్యో నేను కాదు ఎవరు? అవ్వ ఈ స్త్రీ కడిగేసుకుంటున్నారు. జాగ్రత్త సుమా, నువ్వు కూడా అలానే ఉన్నావేమో. ఆ చేయాల్సిందంతా చేసి, ఎక్కించాల్సిందంతా ఎక్కించేసి, పెట్టాల్సిన స్విచ్ అంతా పెట్టేసి, కాల్చాల్సిన టైంకి వచ్చి కాల్చేది కాలిపోతుంది. నాకేం తెలియదమ్మా, అయ్యయ్యో నాకు అసలేం తెలీదు. ఎలాగున్నాం? ఒకవేళ మనం కూడా ఇలానే ఉన్నామేమో పరిశీలన చేసుకోండి. కొంతమంది అంతా ఎత్తేస్తారు చేతులు. నాకేమి తెలియదమ్మా, అస్సలకి నాకేం తెలీదు. చేసేది వాళ్ళే, చెప్పేది వాళ్ళే, ముట్టించేది వాళ్ళే, అగ్గిపోసేది వాళ్ళే, అన్నీ వాళ్ళే. అయ్యో మాకు అసలేం తెలియదు, మాకు తెలియదు. ఈ స్వభావం మనలో, ఈ పిలాతు లక్షణాలు మనలో ఉన్నాయేమో మనము పరిశీలన చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం. చివరిగా ఈ పిలాతులో ఉన్న మరొక లక్షణాన్ని నేను మీకు చెప్తాను. 7వ లక్షణాన్ని చూస్తే ఇది నిజంగా ఎంత దారుణమైన లక్షణం అంటే, చూడండి, మార్కు సువార్త 15:15 చూస్తాం. మనుషులను సంతోషపరిచినటువంటి పిలాతు. చదవండి. పిలాతు ఎవరిని సంతోషపెట్టడానికంటండి? జనసమూహాన్ని సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై బరబ్బను విడుదల చేసి కొట్టించి, ఏందండి ఈయన అసలుకి
నీతిమంతుడు అంటున్నా, అసలు ఏం మాట్లాడుతున్నాడండి ఈయన? పాపం లేదంటాడు, నీతిమంతుడు అంటాడు. ఇప్పుడు ఎవరిని సంతోష పెడుతున్నాడు ఆయన? ఎవరి సంతోషం కోసం చేస్తున్నాడు ఈ పని? మరి చూడండి, సిలువకు అప్పగించడానికే కాదు, కొరడాలతో కొడుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? కొట్టి మరి సిలువకి ఇచ్చేసేసాడు. ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఎవరిని సంతోష పెడుతున్నాడు? మనుషులను సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై. అంటే తన మనసంతా ఎవరిని సంతోష పెట్టాలని చూస్తుంది? ఎస్, మనుషులను సంతోష పెట్టజూచి. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎవరి సంతోషం కోసం పరిగెత్తుతున్నావో నాకు తెలీదు. ఎవరి ఆనందం కోసం దేవుని సన్నిధికి వస్తున్నావు, ఎవరి ఆనందం కోసం నువ్వు పనికి వెళ్తున్నావు, ఎవరి ఆనందం కోసం అసలు నువ్వు బ్రతుకుతున్నావో కూడా నాకు తెలియదు. నీకే బాగా తెలుసు. నువ్వు ఎవరిని సంతోష పెట్టాలని చూస్తున్నావు? మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటున్నావేమో పరిశీలన చేసుకో. అపోస్తులైనటువంటి పౌలు గారు అంటూ ఉన్నాడు, గలతీయులకు రాసినటువంటి పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అంటున్నాడు. ఎవరిని సంతోష పెడుతున్నారంట పౌలు? ఎవరినమ్మా? దేవునిని, జనులను కాదమ్మా, మనుషులను సంతోషపెట్టు వారము కాక. మనుషుల్ని ఎంతసేపు సంతోష పెట్టాలండి? వాళ్ళు ఏందో తెలుసా, ఏ కాడికి మనము కొంతమందికి ఎప్పుడు పెడితే భలే సంతోషం అనమాట. పెట్టినాడు పెళ్ళికూడు, సచ్చినాడు సావు కూడా అన్నట్టు ఉంటారు. పెడితే మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. పెడితే ఎంతసేపు అండి వాళ్ళని ఎంతసేపు పెట్టి సంతోష పెడదామమ్మా? ఎంతసేపు పెట్టి సంతోష పెట్టాలి అంటారు కదా. నెలంతా పెట్టి నెలాఖరులో పచ్చడేసి పెడితే నెలంతా మోసం పెట్టంట. నెలాఖరులో డబ్బులు లేవని పచ్చడేసి పెడితే ఏమంటారంట? ఏంది నీ కూరలో, ఏంది వంటలో అంటారు. నెలంతా తిన్న మోసం అది. మనుషులను సంతోషం అలా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఎవరిని సంతోష పెడుతున్నావు? ఎవరి సంతోషం కోసం కష్టపడుతున్నావు? ఎవరి సంతోషం కోసం నీ ఒళ్ళంతా హోనం చేసుకుంటున్నావు, నిందలు పడుతున్నావు? పరిశీలన చేసుకో. చూడండి, ఈ పిలాతు మనుషుల్ని సంతోష పెడుతూ ఉన్నాడు. మనుషుల్ని ఎంతవరకు నువ్వు సంతోష పెడతావు? చూడండి, మళ్ళా అంటుంటాడు, ఎఫెసీ 6:6-7 వచనాలలో అంటాడు, మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ఎవరికి చేసినట్లంట? ప్రభువునకు చేసినట్లు ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అంటూ ఉన్నాడు. ఈరోజు మనుషులను సంతోషపెట్టువారు చేయనట్టు చేయొద్దు నీ జీవితంలో. ఈరోజు నువ్వు ఉండొద్దు. ఈరోజు దేవుణ్ణి సంతోష పెట్టడానికి నీ జీవితంలో ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రియ సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మనుషుల్ని సంతోషపెట్టే భక్తి కానివ్వండి, మనుషుల్ని సంతోషపెట్టడం కోసం ఏది చేయొద్దండి. దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉందుముగాక. ఆమేన్. 7 లక్షణాలు పిలాతులో మనం చూసాం. ఈ విధముగా మనుషుల్ని సంతోషపెట్టుట కొరకు పిలాతు అంట యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించేసిన తర్వాత, మనుషుల్ని అప్పగించేసిన తర్వాత, మరి యూదుల రాజు అయినటువంటి నజరేయుడగు యేసు అని ఒక పలక రాపిచ్చి ఆయన మీద పెడుతుంటే యూదులు వచ్చి అడిగారంట, రాజుని రాస్తే రాసావు కానీ యూదులు రాజు రాయొద్దని అంటే, నేను రాసింది ఏదో రాశానులే మీరు పోండి అని చెప్పేసి అని అది రాపిచ్చి పెడతాడు. ఆ తర్వాత మనం పిలాతుని చూస్తే, పిలాతు దగ్గరికి అరిమత్తయి వెళ్ళి ఆ యొక్క యేసుప్రభు వారి యొక్క దేహాన్ని అడిగినప్పుడు అది ఇస్తారు. ఆ తర్వాత మరలా యూదులు వెళ్ళి వాళ్ళు బహు తంత్రగొట్టులు చేస్తారు. ఆయన లేచాడంటారు, కాబట్టి మేము ఆ సమాధి దగ్గర మా సైనికులను పెడతాం, మాకు కొంత బాగా కట్టుదిట్టమైనటువంటి గొప్ప సైన్యాన్ని ఇవ్వండి అని అంటే, ఆ సైనికులను తీసుకొచ్చి మరి పిలాతు దగ్గర తీసుకొచ్చి పెడతారు. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం మనకి తెలుసు. ప్రభువారు చనిపోవటం, తిరిగి 3వ దినాన లేకపోవటం, ఇలాగా కొద్ది దినాలు అయిపోయిన తర్వాత, కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత మరి పిలాతు విషయంలో ఏం జరిగింది అంటే, మనము చూసుకున్నట్లయితే పిలాతు గారి యొక్క జీవితంలో ఒకరోజు ఏం జరుగుతుంది సందర్భం అని బైబిల్ పండితులు చెప్పినటువంటి కొన్ని విషయాలను కనుక మనం ధ్యానించుకున్నట్లయితే, పిలాతు గారు ఆ సందర్భము అంతా గడిచిపోయిన తర్వాత తన ప్రదేశంలో నివసిస్తూ ఉన్నప్పుడు సమరయులు, ఎవరండి సమరయులంట,
ఒక వ్యక్తి ఒక పుకారు పుట్టించాడు సమరయలో. ఏంటి అంటే ఆ యొక్క మోషే గారు ఆ యొక్క షోమ్రోన్లో ఉన్నటువంటి గెరాజీం అనే కొండపైన మోషే గారు ఉన్నప్పుడు కొన్ని బంగారు పాత్రలను అక్కడ దాచిపెట్టారు. మనం గనక వెళ్ళి ఆ కొండ మీద తవ్వుకుంటే, ఆ గెరాజీము కొండపైన తవ్వుకుంటే ఆ బంగారు పాత్రలు మనకు దొరుకుతాయి అని సమరయల్లో ఒక పుకారు పుట్టించేసేసరికి అది సమరయ అంతా కూడా ప్రాకిపోయి వీళ్ళందరూ కూడా సమరయులందరూ కూడా కలిసి ఎక్కడికి పోతున్నారంటే గెరాజీము కొండపైకి ఆ యొక్క బంగారు పాత్రల కోసమని తవ్వటానికి అందరూ కూడా ఆయుధాలు తీసుకొని బయలుదేరుతున్నప్పుడు ఆ కొండపైకి వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నటువంటి దృశ్యము పిలాతు చూస్తాడు. అది చూసినటువంటి పిలాతు ఏమనుకుంటాడంటే, వీరందరూ నా మీద తిరుగుబాటు చేయడానికి, యూదయ మీద తిరుగుబాటు చేయడానికి వస్తున్నారు అనేటువంటి ఒక అపోహలోనికి పిలాతు వెళ్ళిపోయి వెంటనే తన సైనికులకి ఆజ్ఞాపించి వారిలో కొంతమందిని ఏం చెప్పిస్తాడంటే పట్టుకొని చంపేస్తాడు. చంపేపించిన తర్వాత మిగిలినటువంటి సమరయులు అందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే సిరియా రాజు దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి అండి? సిరియా రాజు దగ్గరికి. వితిల్లియా అనేటువంటి సిరియా రాజు దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆ యొక్క గలిలయకు యూదయకు దగ్గరలో సిరియా దగ్గరగా ఉంటుందన్నమాట. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఈ సమరయులు కంప్లైంట్ ఇస్తారు. పిలాతు మేము ఆ కొండ మీదకి ఇట్లా వెళ్తుంటే మమ్మల్ని ఇలా చంపేపించాడని చెప్పేసి అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ సిరియా రాజు పిలాతుకి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఇక్కడ పరిపాలన చేయడానికి వీల్లేదు, నువ్వు ఏదైనా సరే చెప్పుకోవాలి అనుకుంటే రోమాకు వెళ్ళి చక్రవర్తికి నీ వల్ల జరిగినటువంటి పొరపాటుని చక్రవర్తి గారికి చెప్పుకున్న తర్వాత అప్పుడు రా, నువ్వు ఇక్కడ అసలు పరిపాలించడానికి లేదు, నువ్వు చేసింది ఎంత పెద్ద పొరపాటు అని చెప్పి ఈ సిరియా రాజు అతనికి వార్నింగ్ ఇచ్చి అతను ఇక్కడి నుంచి పంపించేస్తాడు. అలాగా వెళ్ళిపోయినటువంటి పిలాతు మరి ఎలా చనిపోయాడో, తన జీవితము ఎలా ముగించబడిందో కూడా ఎవరికి తెలియదు. ఆ విధంగా వెళ్ళిపోయినటువంటి పిలాతు చరిత్ర పుటల్లో ఇంకెక్కడా కూడా కనపడలేదు. ఏ విధంగా చనిపోయాడో అనేది కూడా ఆ విషయం కూడా మనకి తెలియదు. అడ్రస్ లేకుండా మరి ఆ ప్రాంతంలో అక్కడ మాయమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విషయంలో మనం నేర్చుకునేది ఏంటంటే పిలాతు నిజంగా మరి ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భార్య చెప్పంగానే అవునవును నీతిమంతుడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ప్రభువారితో మాట్లాడంగానే అబ్బాయి ఇతడు భలే యథార్థవంతుడు, నిజంగా ఇతరుల పాపం లేదు అంటున్నాడు. ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడంగానే సరే అయితే నేను వదిలిపెట్టేస్తాను అంటున్నాడు. అమ్మ పర్వాలేదు సరే వదిలిపెట్టేస్తాను అంటున్నాడు. కైసరికి నీకు జాగ్రత్త అంటే వద్దులే ఇలానే ఉందాం అంటాడు. అంటే ఎవరు ఎక్కడ ఏ ప్లేస్లో నిలబడితే అలాగ మారిపోతూ ఉన్నాడు. అలాగా మారిపోతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. ప్రియదేవుని బిడ్డలారా, ఒక స్థిరమైనటువంటి మనసు పిలాతు జీవితంలో లేదు. ఈరోజు నీ జీవితంలో కూడా చంచల మనసు ఉన్నదేమో. ఎవరిని కలిస్తే వాళ్ళ దగ్గర అలా మారిపోతున్నాము. చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, మరి ఆఫీసుల్లో కాలేజీల్లో ఒకలాగా మారిపోతూ ఉన్నామేమో. పరిశీలన చేసుకో. మనుషుల్ని సంతోషపెట్టు వారము కాక దేవునిని మన సంఘము సంతోషపెట్టుదుము కాక. ఆమేన్. ముకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు పిలాతు గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మరి నిజంగా పిలాతు జీవితంలో మరి ఎంతో గొప్ప ధన్యతను, అతని జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని మీరు ఇచ్చారు. తన భార్య ద్వారా నాయనా ఆ పాపములో పాలిభాగస్తుడు కాకుండానట్లుగా తప్పించటానికి, మరి తండ్రి రక్షించటానికి నాయన అతనికి ఒక అవకాశాన్ని మీరు ఇచ్చారు. కానీ అతను ప్రయత్నము చేశాడు అంతే నాయన. కానీ మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా ఉండిపోయాడు ప్రభా. నీలో దోషము లేదు అని తెలిసిన శిక్షించే వ్యక్తిగా నాయన. అయ్యా ఇదిగో మా ప్రభు, అధికారం నిన్ను విడిపించుటకు అధికారం ఉన్న విడిపించలేనటువంటి వాడిగా ఉండిపోయాడు నా ప్రభా. ఎంత భయంకరమైన పరిస్థితిలో మరి పిలాతు ఉండిపోయాడు. అయ్యో ఈరోజు సంఘాలలో పిలాతులు ఎక్కువైపోతూ ఉన్నారు ప్రభా. పట్టనట్లుగా దేవుడు పని విషయంలో, మందిర విషయంలో, సువార్త విషయంలో నాయన బాధ్యత లేనటువంటి వారు, ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. నాది నా తండ్రిది అనేటువంటి నాయన భారం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా. అయ్యో ఈ పిలాతులు వంటి మనసు మా జీవితాల్లోనికి, మా సంఘములోనికి రానివ్వద్దు. యేసు నామములో దాన్ని కొట్టివేస్తున్నాం ప్రభా. మేము మనుషుల్ని సంతోషపెట్టి వారముగా కాక నిన్ను సంతోషపెట్టి నాయన నీ యొక్క సన్నిధిలో నీ గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మేము ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.